ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలేనట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఆహా ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బామర్దులు, వీళ్ళు అవుతారా లేదా? అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఇవ్వా. రే నీకు ఇప్పుడు ఇస్తాను రా. అరే తొందర చల్లని కూల్. She is surreal, you got it there. Oh, teddy bear, just be there. Get the boy, she's so lovely. One for you, baby. She's a chick wonder lady. Get the boy, she's so lovely. One for you, baby. She's a chick wonder lady. రే అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో, జెనీలియా, ఇలియానా, అమిషా పటేల్, కలగనిపిన స్నేహ ఉల్లాలో, ఉలాలాలలేయో, ఉలాలాలలేయో, ఉలాలాలలేయో. చెప్పు నాన్న, చెప్పు, ఈ ఆటలు ఆడమంటావు? మరేమో చిన్నప్పుడు నీ వీపెక్కి చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం అని ఆడదాం అనుకున్నా నాన్న. కానీ అప్పుడు నువ్వు లేవు, నీ వీపు లేదు. నీ చంకెక్కి చిచ్చిపోద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు లేవు, నీ చంక లేదు. నాన్న ఇప్పుడు పోసేయ్. చిచ్చి, ఇప్పుడు పోస్తే చండాలంగా ఉంటది నాన్న. మా పక్కింటి బొమ్మాలి నాతో దొంగ పోలీస్ ఆడుతూ దొంగ దొంగ అన్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చా నాన్న. కానీ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటాను కూడా నువ్వు లేవు నాన్న. అప్పుడు లేకపోతే ఏంటన్నా, ఇప్పుడు నాన్నగా, ఇప్పుడు ఆడుకుందాం. నేను పోలీస్. అయితే నేను దొంగని. నానారు మన ఇద్దరితో పాటు వీళ్ళందరూ ఆడాలి. వీళ్ళందరూ దాక్కోండి. ఈ వయసులో దొంగ పోలీస్ ఆడేదిరా. ఏదైనా ముగుడు పెళ్ళాలంటే దేవుని ఒకదాన్ని తీసుకుని పక్కకు పోవచ్చా? వెళ్తారా కాల్చారా? మీరు కలిపి ఏంది బావా పిచ్చి లేచిందా? ఆల్రెడీ 7 ఏళ్ళు ఎర్రగడ్డలో వచ్చాడు బావా. ఎక్కడా బంగారం? ఎక్కడా 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 ఎక్కడమ్మా నా బంగారం? ఎక్కడమ్మా ఎక్కడా బంగారం? ఎక్కడా ఎక్కడా పిల్లెక్కడా? ఎక్కడో పోలీస్ హారన్ సౌండ్ వస్తుంది. ఎక్కడా? సైరన్ సౌండ్ బయట నుంచి. దొరికాడు, దొంగ దొరికాడు. దొరికింది నేను కాదు, నువ్వు. నేనా? అటు చూడు. నిన్ను కూడా మడతట్టేశారు బాసు. పోలీస్? కన్న తండ్రిని పోలీసులకు పట్టిస్తావా? తూచ్, నీకు విషయం తెలుసా? అసలు నువ్వు నా తండ్రివే కాదు. తండ్రిని కానా? నిన్ను బతకని పనరా. మ్యాగజైన్ ఎక్కడ ఉంది? ఏటి మాయా, ఏటా లుక్? ఏటి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా బేట్రా? ఏమన్నా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏమన్నా? పవన్ కళ్యాణ్ అన్నాడు. అయితే అయితే ఏంటి? అయితే ఏంటి? నాకు బాగా నచ్చాడు రా. అయితే ఏంటి? రెడీ.
కొట్టడానికి కావాల్సింది కరెక్ట్ టైంకి కర్ర, టైమింగ్ మిస్ అవ్వకుండా దెబ్బ. హే జికిస్తా కుమాస్తా తమీషా కమేషా హమేషా సమోసా ఆల్ఫోన్సా మహేష్ కలేజా అన్ని కలగలిపితే తీర్మార్లు ఇటాలియన్. ఏటి మాయా ఏటి అర్థం కాలేదు, తెలుగులో చెప్పు మాయా. ఏం లేదు బాబాయ్, నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ అన్నావు కదా, నాకు అది పచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరికి లేదు. కానీ బాబాయ్ ఇలా ఫిషింగ్ హార్బర్ లో కాకుండా ఏ గీతంస్ కాలేజ్ అమ్మని ముందు చెప్పావనుకో మన రేంజ్ అలా ఉండేది. మాయా నిజంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నానా? ఏంటి నీకు డౌట్ ఉందా మాయా? థ్యాంక్ యూ. ద రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. తీసుకో కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా మాల్ పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్ చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అదేంటే ఆ కవర్ చూసేవేంటి? చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరూ చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేము. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లో లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలనే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు విసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకా ఎక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా? గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది. కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్. పదండ్రా. నేను చెప్పినన్ని అబద్ధాలే. నేను వేసిన వేషాలు చేసిన మోసాలు అన్ని హోల్సేల్ గా మా నాన్న చేరుకోవడం కోసమే. నాన్న నేను లోకల్, నువ్వు ఇంటర్నేషనల్. డైరెక్ట్ గా నీతో మాట్లాడితే నాకు రోమింగ్ వాసిపోతుంది. అందుకే ట్విన్ టవర్స్ లాంటి జేపీ కేపీలను వాడుకున్నాను. ఇదంతా కేవలం నేను చేరుకుంటాను కోసమే నాన్న. కొడుగ్గా ఏ రోజు నన్ను చూసుకోలేకపోయావు, కనీసం పెళ్లి కొడుగ్గా చూసుకుంటావని నా తాపత్రయం. వీడు నమ్మద్దు బాసు, నమ్మద్దు. నమ్మితే నువ్వు పుట్టించిన పుకార్లు పటాపంచలు అవుతాయనా? నేనా పుకార్లా? ఏంటో పుకార్లు? మా నందా సారు హిట్లర్లో పత్రం చేస్తాడని, అమ్మాయిల విషయంలో విషయం లేదని జోకులేస్తున్నాడు. అంతేకాదు డాక్టర్ అమరం గారి మీద సెక్స్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లు మీకు చూపెట్టలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడని అందరికి SMS పంపిస్తాడు. నేను మగాడిని కాదా? మగాడిని కాదా? నో, నువ్వు మగాడివే. దానికి 6 అడుగుల 2 అంగుళాల ఎవిడెన్స్ నేనే. బ్యాంకాక్ మసాజ్ సెంటర్లో తాగిన మైకంలో క్షణికావేశంలో మీరు బ్యాలెన్స్ తప్పారు. నచ్చిమమ్మ నల్ల తప్పింది. కట్ చేస్తే ఆఫ్టర్ 9 months నేను పుట్టాను. లోకం నవ్వింది, నచ్చిమమ్మ ఏడ్చింది. నాకింకా ఈ లోకంతో పని ఏముంది అని చేద్దాం అనుకుంది. కానీ నందా కొడుకుని చంపుకోలేక నన్ను పెంచి ప్రయోజకం చేసి నీ ముందుంచాలనుకుంది. కానీ లోకులు కాకుల్లా మాటలతో పొడిచి చంపారు. పెళ్లికాని ప్రసాద్ అంటే విక్టరీ వెంకటేష్ ఎంత ఫీల్ అయ్యాడో, పెళ్లికాని తెల్లంటే మా అమ్మ దానికంటే డబుల్ ఫీల్ అయింది. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు అని అప్పట్లో జయమాలి బాధపడుతుంటే అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారయ్యా అని పెద్ద ఎన్టీఆర్ డాన్స్ చేస్తూ ఓదార్చాడు. అలాంటి ఓదార్పు యాత్రలు అమ్మకి ఏం జరగలేదు నాన్న. దాంతో బ్యాంకాక్ లో ఉండలేక బోటెక్కి బ్యాంకాక్ నుంచి వైజాగ్ వచ్చేస్తుంది అన్న. బోట్లో బ్యాంకాక్ నుండి వైజాగ్? ఇది నమ్మసకంగా విషయం. ఇది ఎవరు నమ్మరు? నేను అసలు ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ బోటెక్కి శ్రీలంక నుంచి వైజాగ్ రాలేదా? ప్రభాస్ కో న్యాయం, నాకో న్యాయమా? ఏ చిన్న సినిమాలు బతకనేవరా? ఇవన్నీ కాదు నాన్న, తండ్రి తెలివితేటలు కొడుకు వస్తాయి రావా? వస్తాయి. మరి మీ తెలివితేటలు రాబట్టే కదా వీళ్ళని మిమ్మల్ని మడత పెట్టగలిగాను. కరెక్ట్. ఈ ఒక్క ఆధారం చాలు నువ్వు నా కొడుకు అనడానికి.
అయిపోయింది, అవుట్. సారీ బేటా, ఇదంతా నేనే చేశానా? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మీరే ఉండాలనుకున్నారు, కానీ మీరు లేరు. అందుకే ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడటం మానేశాను. ఇప్పుడు మీరు బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజుల క్లైమాక్స్ లో వచ్చి సారీ చెప్పినంత మాత్రాన దిల్ రాజు మిమ్మల్ని నన్ను పెట్టి బొమ్మరిల్ మళ్ళీ తీయండి అన్న, తీయండి అన్న. ఇప్పటికీ మీ చేతులు నా చేతుల్లోనే ఉన్నాయి నాన్న.